నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇందులో లైన్ ఉంచేస్తారా, ఏంటిది అది? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో లేదా పూర్ణ మనసు, రెండు ఒకటి, అవునా? పూర్ణ హృదయముతో. హార్ట్ఫుల్గా మీరు ఏమేం చేస్తూ ఉంటారు? హార్ట్ఫుల్గా మన పని, మన ఉద్యోగం, మన వ్యాపారం చేసుకుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు సంజయ్ ఏం చేస్తుంటావు? సంజయ్ క్యాబ్ డ్రైవింగ్. తను హార్ట్ఫుల్గా క్యాబ్ డ్రైవింగ్ చేయకపోతే ఏమైంది చెప్పు? తన క్యాబ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక 5 ఎంతమంది పడతారు? 5 మెంబర్స్ పడతారు. తను హార్ట్ఫుల్గా డ్రైవింగ్ చేయకపోతే ఏమైద్ది? యాక్సిడెంట్ అవుతుంది, అవునా? రైట్. ఇంకా హార్ట్ఫుల్గా ఇంకేం చేస్తాం? హార్ట్ఫుల్గా ప్రేయర్ చేస్తాం. బలవంతంగా ప్రేయర్ చేస్తారు ఎవరైనా? చేస్తారు కదా. అమ్మ నన్ను చెయ్యి ప్రేయర్ చేయకుండా అంటే బలవంతంగా చేస్తాం, దానికి జవాబు రాసు. హల్లెలూయా. ఏదైనా ఇష్టపూర్వకంగా హార్ట్ఫుల్గా చేస్తాను. ఇంకా హార్ట్ఫుల్గా ఒకటి తింటాం. హార్ట్ఫుల్గా తింటాం, తృప్తిగా, మనస్ఫూర్తిగా. ఇష్టమైంది ఉంటే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా హార్ట్ఫుల్గా, అంటేనా మనస్ఫూర్తిగా. ఈడి వరకు కొందరు అయితే ఇక, అవునా? ఇష్టమైన అయితే ఈడి వరకు అని వచ్చేంత వరకు అమ్మ అయిపోయిందిరా. ఇక అంతవరకు ఫ్లాట్గా ఉన్న స్టమక్ ఓవెల్ షేప్లో లేదా సర్కిల్ షేప్లో వచ్చేంత వరకు హార్ట్ఫుల్గా తింటారు. ఇంకా చెప్పు హార్ట్ఫుల్గా ఇంకేమేం చేస్తారు? నిద్రపోతాం. హార్ట్ఫుల్గా కొందరు అయితే నిద్రపోతారు. మ్యాక్సిమం హార్ట్ఫుల్గా 8 అవర్స్ పడుకుంటే చాలు. లేజినెస్గా 12 అవర్స్ పడుకుంటారు, 24 అవర్స్ పడుకుంటారు. హార్ట్ఫుల్గా నిద్రపోతాం, హార్ట్ఫుల్గా తింటాం, హార్ట్ఫుల్గా ఇంకా ప్రేయర్ చేస్తాం. ఇంకా చెప్పాలి బాయ్స్, హార్ట్ఫుల్గా పాట పాడతారు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగుతుంది హార్ట్ఫుల్గా. ఏదో నేను పిలిచానని బలవంతంగా వచ్చి పాట పాడకండి ప్లీజ్. వచ్చి రాకున్నా వస్తే పాడండి. ఇంకా హార్ట్ఫుల్గా పాట పాడతాం. ఇంకా ఇంకేం లేవా హార్ట్ఫుల్గా వేసేటి? అబ్బా, హార్ట్ఫుల్గా మెసేజ్ వింటారా? అందరు విన్నారు సంజయ్, కొందరు వింటారు. దేవుడే చెప్పిండు తెలుసా, వాక్యం కొందరు వింటారు, కొందరు వింటారు కానీ విడిచిపెడతారు, కొందరు వింటారు తెలుసుకుంటారు కానీ దాన్ని అనుసరించి నడవరు. రైట్. కొందరు వింటారు సంజయ్, కొందరు ఉంటారు. అందరు అలా ఉండరు. ఇంకా అంతేనా? ఇతరులతో హార్ట్ఫుల్గా మాట్లాడతాం. మెయిన్ని మర్చిపోతున్నారు. లవ్, మనుషులు ప్రేమించారా మీరు? మీలో ప్రేమ లేరా? మీ అమ్మను మీరు హార్ట్ఫుల్గా ప్రేమించారా? అమ్మను, అరే నాన్నను లవ్ చేయరా? మీ చెల్లిను, మీ అక్కను, మీ అన్నను హార్ట్ఫుల్గా. ఈరోజు హార్ట్ఫుల్ ఏడైపోయింది లోపడంతా. గార్బేజ్ డస్ట్బిన్ నిండిపోయింది. ఎవరెవరినో పెట్టుకుంటాం. అమ్మను నాన్నను కాకుండా, సొంత అక్కని చెల్లిని కాకుండా ఊరోళ్ళందరూ చుట్టాలి. హల్లెలూయా. వీలైతే ఆ గేమ్లో మీరు ఆడుతున్న పబ్జీ గేమ్లో, ఫ్రీ ఫైర్ గేమ్లో అవతల నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఆడుతుంటే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం. ఎప్పుడెప్పుడు వాళ్ళే ఉంటారు హార్ట్ఫుల్గా, వాళ్ళతోటే హార్ట్ఫుల్గా గేమ్ ఆడుతూ ఉంటాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు అర్థమైంది ఈరోజు అంశం ఏంటి? పూర్ణ హృదయంతో. ఏంటిది చెప్పాలి బాయ్స్ గట్టిగా. ఈరోజు అంశ భాగం ఏంటి? పూర్ణ హృదయముతో, హార్ట్ఫుల్. అవునా? ఈరోజు మీరు ఇష్టమైన కూర ఉండి కూడా ఒక్కోసారి మైండ్ బాగాలేకపోతే హార్ట్ఫుల్గా తినలేరు. అప్పటికి అమ్మ అంటది, ఏరా నీకు ఇష్టమే కదరా చికెన్, నువ్వు ఎందుకు తినలేదంటే, ఏమో అమ్మ మనసు బాగాలేదు, తృప్తిగా తినలేకపోయినా అంటారు. అవునా? ఈరోజు బైబిల్లో హార్ట్ఫుల్గా మనం ఏం చేయాలనేది మనకు ఆల్రెడీ తెలుసు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము ఆరాధించాలి అని. ఇంకా పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనం దేవుని వాక్య భాగంలో చూద్దాం. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథం తీసినట్టు. రైట్. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లానెను. ఏమనెను? నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు. హలో వాక్య శ్రద్ధగా వినాలి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు, అనగా దేవుని యొద్దకు మీరు మన్ను కొనిన ఎడల అన్య దేవతలను పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను. ఇప్పుడు ఈ లైన్లో మీకు అర్థమై ఉండొచ్చు. ఇప్పుడు పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలి? వెరీ గుడ్. పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఈ యవనస్తుల కూడికకి అయిష్టంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది?
నా బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అరే తప్పక ఇక పోవాలి, ఇక తప్పకపోతే మళ్ళీ రేపు చర్చ అయిపోయినాక కూర్చోబెడతాడు. ఫస్ట్ ఎంతమంది హార్ట్ఫుల్గా వచ్చారు? హార్ట్ఫుల్గా నేనేదో దేవుని వాక్యం వినాలి, పాటలు పాడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సంఘానికి వెళ్ళి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలని వచ్చేవారు ఎంతమంది? నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతానని, రేపు కూర్చోబెడతానని, రాలేదని సంఘంలో అందరి ముందు నిలబెడతానని వచ్చిన వాళ్ళు ఎంతమంది? భయం అవుతుందా? ఫస్ట్ ఇప్పుడు హార్ట్ఫుల్గా వచ్చిన వాళ్ళు చేతులు లేపారు. హార్ట్ఫుల్గా 1 2 3 4 5 6 7 8 9 10 హార్ట్ఫుల్గా. బాయ్స్ హార్ట్ఫుల్గా, తప్పక వచ్చిన వాళ్ళు కాదు, హార్ట్ఫుల్గా. ఇప్పుడు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు, నిజాయితీగా ఒప్పుకుందాం, దేవుని సన్నిధానంలో ఉందాం. బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. బలవంతంగా లేకపోతే అయిష్టంగా తప్పక వచ్చిన వాళ్ళ వల్ల నీ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు, దేవునికి అంతకంటే లేదు. చెప్తున్నా కదా, నా కోసం రావద్దు, ఏమనుకుంటాడో అని రావద్దు, లేకపోతే రేపు నిలబెడతాడని రావద్దు. దేనికోసం రావాలి? పూర్ణ హృదయంతో దేవుని సేవించడానికి. ఇందాక మనం పాట పాడాం. ఏం పాట అది? నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవిన్. మనం బ్రతికిందే ఆయనను స్తుతించడానికి. హల్లెలూయా. ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే కాదు. అర్థమైందా? పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకోవడానికి మాత్రమే కాదు. హల్లెలూయా. అర్థమైందా? వ్యాపారాలు, లక్షలు కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే కాదు. అంటే అవన్నీ నేను చేసుకోవద్దని చేసుకో, వాటికి మాత్రమే కాదు. మనల్ని దేవుడు చేసింది మన దేహంతో దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి సేవించడానికి. ఎలా ఎలా చెప్పు ఎలా? మీకు ఆ పదం ఉంది కదా, పూర్ణ హృదయంతో. ఇప్పుడు దాన్ని డివైడ్ చేద్దాం. అందులో పూర్ణ హృదయం. ఈ పూర్ణ అంటే ఏంటిది చెప్పండి? ఫుల్ అంటే ఫుల్, కంప్లీటెడ్గా. ఇప్పుడు నిజంగా చెప్పండి, శని ఆదివారాలు కంప్లీట్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, హార్ట్ఫుల్గా, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఏదో ఆదివారం తప్పక వెళ్ళాలి కదా అన్నట్టు వస్తున్నారు? చెప్పండి, ఇన్కంప్లీట్గా వస్తున్నారా? నిజం చెప్తున్నారు. ఆదివారం టైంకి 8:30కు వచ్చేవాడు హార్ట్ఫుల్గా వచ్చినవాడు, ముందే చెప్తున్నాను. అర్థమైందా? ఆ 3 గంటలు హార్ట్ఫుల్గా దేవుని సన్నిధానంలో గడిపిన వాడే పూర్ణ హృదయంతో దేవుని స్తుతించడానికి వచ్చినవాడు. ఓ గంటన్నర 2 గంటలు ఆలస్యం వచ్చినవాడు ఇన్కంప్లీట్గా, వెళ్ళానులే, గంట లేట్ అయితే ఏమైంది, కొడతాడా దేవుడు ఏమన్నా కట్టబట్టుకొని స్కూల్ టీచర్ లాగా? ఇన్కంప్లీట్, హార్ట్ఫుల్గా కాదు అది, ఇన్కంప్లీట్గా. పోదాంలే మెల్లగా, లేట్ అయింది. దేవుడు తెలవదా? లేట్ లేచినా మరి, నేను 8 గంటలకు లేచినా మరి ఎట్లా వస్తే 8:30కి? ఆయనకి తెలవదా? ఈ కేటగిరీస్ వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని సన్నిధానికి గంటన్నర 2 గంటలు లేట్ వచ్చిన వాళ్ళని వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినట్ట? మీరే చెప్పండి ఒక మాట. పూర్ణ హృదయం అంటే హార్ట్ఫుల్గా, నిజంగా హార్ట్ఫుల్గా దేవుణ్ణి సేవించేటోడు ఎన్ని గంటలకు ఉంటాడు చెప్పు? మీ అందరికీ వాచ్లు ఉన్నాయా? ఇగో నాలాగా ఉన్నాయా వాచ్లు అంటే తెలుసా? టైం. హలో, ఇందులో టైం తెలుస్తుంది. వాచ్లు స్మార్ట్ వాచే కావచ్చు, నార్మల్ వాచే కావచ్చు, ఇందులో మీ తలకాయలో పెట్టుకొని చూసుకోండి, ఏవైతే ఇవి ఉన్నది. టైం చూస్తారా మీరు? టైం చూస్తారా? రోజు దీన్ని చూస్తారా? పోనీ ఇప్పుడు యవనస్తులు దీన్ని అస్సలు చూడట్లేరు. నిజంగా చెప్తున్నాను, దీన్ని ఫాలో అవుతలేరు ఎవరు. ఓ టైం సైకిల్ ఉంది, ఒక టైం జోన్ ఉన్నది అనేది మర్చిపోతున్నారు యవనస్తులు. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి గుర్తుంటుంది, ఎందుకంటే నేను 9 గంటలకు ఉద్యోగం కాడు ఉండాలి, లేకపోతే నా ఉద్యోగం వాడు తీసేస్తాడు. హల్లెలూయా. మీకు కూడా ఫింగర్ ప్రింట్ ఉంటుంది, లేకపోతే ఇంకేముంటారా, లేకపోతే ఆడ రిజిస్టర్లో ఏదో చేస్తారు, టైమింగ్స్ నోట్ చేస్తారు, కెమెరాస్ రికార్డ్ అయితే ఎన్నో ఉంటాయి. టైంకి రాకపోతే ఇంకోసారి నిన్ను తీసుకోరు. అవునా? కొందరు టైం చుట్టమే మానేశారు. హల్లెలూయా. టైం నిజంగా చేతికి వాచ్ 10,000దో 20,000దో 50,000దో యాపిలా ఏంది? అవునా? యాపిల్ వాచ్లో పెట్టుకుంటే మాత్రాన సరిపోదు, టైం సెన్స్ ఉన్నోడు. హల్లెలూయా. టైం వాచ్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. నువ్వు ఎన్ని లక్షల రూపాయల వాచ్ పెట్టుకున్నా ఏం లాభం? అదేంది, ఏం వాచ్ అది? రోలెక్సా? ఎన్ని లక్షలు ఉంటుంది అది? 50 లక్షలు ఉంటుందా? ఏం లాభం? వాడు టైంకి పని చేయకపోతే రోలెక్స్ వాచ్ పెట్టుకొని ఏం లాభం? వాడి వాచ్లో మన వాచ్లో ఒకటే టైం తిరుగుద్ది. అవునా కాదా? పూర్ణ హృదయంతో ఆదివారం ఆరాధనను తెలిసి ఒక గంట ఆలస్యంగా వస్తున్నావు అంటే నువ్వు ఇన్కంప్లీట్గా దేవుని సేవించడానికి వచ్చినావు. ఒక 1 అవర్ ఇన్కంప్లీట్, అది 3 అవర్స్ కాదు. ఆ వారానికి నీకు ఒక 3 గంటలు సమయం ఇస్తే నువ్వు ఆ గంట ఆలస్యంగా వచ్చి, నిజంగా చెప్తున్నాను, ఇక్కడున్న యవనస్తులు చాలా మంది ఏ రోజు ఆదివారం 8:30కు రాలే, ఏ రోజు రాలే.
ఉన్నావా? నువ్వు చెప్పు నాకు. నీ లైఫ్లో చేతుల మీద లెక్కేసుకోవచ్చు నువ్వు ఎన్ని రోజులు టైంకి వచ్చినావో. చేతుల మీద. ఎక్కడ నువ్వు పూర్ణ హృదయంతో, మళ్ళీ చెప్తా, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలని దేవుడు మనకి ఆజ్ఞయిస్తే మనం మాత్రం ఆరాధన అయిపోయినాక వస్తాం. ఇంకా ఆరాధించేది ఎప్పుడు? చదువు ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతో ఎవరి యుద్ధకు రావాలి? యెహోవా యుద్ధకు మళ్ళిన ఎడల. మళ్ళిడం అంటే ఏంటి చెప్పండి? మళ్ళటం అంటే తిరగటం. అవునా? ఇప్పుడు మనిషి నేను ఇటున్నాను, మళ్ళటం అంటే ఇటు తిరగటం. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఇటు అంటే ఎక్కడ ఉన్నట్టు? మీ ఇంట్లో ఉన్నట్టు, మీ పనుల్లో ఉన్నట్టు, స్మార్ట్ ఫోన్లో ఉన్నట్టు, పడుకొని ఉండొచ్చు. మీరు మళ్ళుకోవాలి, దేవుని యుద్ధకు రావాలని. హల్లెలూయా. యూ షుడ్ మేక్ ఎ యూటర్న్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అర్థమవుతుందా? యూటర్న్ తెలుసా? యూటర్న్ తెలుసా? ఇలా అని తిరుగుతాం. నేను ఎటు తిరిగినా యూ వస్తుంది. అవునా? ఇప్పుడు శ్రీకాంత్ ఇటు అటు తిరిగిండు, అటు తిరుగు, ఈడు అటు తిరిగిండు. నేను శ్రీకాంత్ అని పిలుస్తున్నా, వీడు అన్న చెప్పు అన్న అటు నుంచే అంటాడు. శ్రీకాంత్ అటు తిరిగే మాట్లాడరా. శ్రీకాంత్ బాగున్నావా? ఏం చేస్తున్నావు? ఇప్పుడు నాకు వాడు విధేయత ఇచ్చినట్ట, నాకు మర్యాద ఇచ్చినట్ట, వాడు అటు తిరుగుకుంటా, వాడు హార్ట్ఫుల్గా వాడు నాతో మాట్లాడినట్ట. చెప్పు, నువ్వే చెప్పు. సరేడా వెళ్తున్నా అంటే కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, రాంగ్ ఫ్రెండ్గా అన్నగా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాడు హార్ట్ఫుల్గా ఉన్నట్ట లేకున్నట్ట? చెప్పు. వీడు ఎప్పుడు మరి నేను రాగానే ఏం చేయాలి? వీడు మల్లుకొని నా దిక్కు తిరిగి అన్న ప్రైజ్ లార్డ్ బాగున్నావా? అర్థమైందా? చెప్పండి అన్న ఏం పని మీద వచ్చారు. ఇది హార్ట్ఫుల్గా మాట్లాడే పద్ధతి. అర్థమైందా? ఈరోజు నువ్వు మల్లుకోవాలండి. నీ నిద్ర నుంచి నువ్వు మల్లుకొని దేవుని దగ్గర రావాలి. నీ వ్యాపారం నుంచి, నీ ఉద్యోగాల నుంచి మల్లుకొని దేవుని దగ్గర రావాలి. నీకున్న వ్యర్థమైన సమయాన్ని విడిచిపెట్టి మల్లుకొని దేవుని దగ్గర రావాలి. అప్పుడే ఏమంటే చూడండి, మీరు నీ పూర్ణ హృదయముతో, ఇన్కంప్లీట్ కాదు, హార్ట్ఫుల్గా మీరు ఎప్పుడైతే దేవుని యొద్దకు యూటర్న్ తీసుకుంటారో. అర్థమైందా? మన యూటర్న్లు ఎక్కడ ఉంటాయి తెలుసా? అర్థమైన వాటి యూటర్న్లు తిప్పుతాం. రైట్కి చర్చు, లెఫ్ట్కి ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, అటు తిప్పుతాం యూటర్న్. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో మళ్ళిన ఎడల, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అసలైంది ఇక్కడ ఉంది. ఏంటిది అది? చదువు. పట్టుదల. ఏం చేయాలి? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను ఇచ్చాడండి. హలో, నీకు పట్టుదల ఉంటే నీ ఉద్యోగానికి టైంకి వెళ్ళేటట్టు నువ్వు చర్చ కూడా టైంకి వచ్చేదానివి. అవునా కాదా? పట్టుదల ఉంటే. నీ ఎగ్జామ్ 10 గంటలకంటే 11 గంటలకు పో. నీ ఎగ్జామ్ 10 గంటలకి, నువ్వు 11 గంటలకు పో. లోపల రానిస్తాడా? చెప్పు. టైం పోయింది కదా. నీ స్కూలు, నీ కాలేజు 1 గంట లేటు, 2 గంటలు లేటు, ఆ మధ్యాహ్నం నుంచి ఎవడు నష్టపోతాడండి? నువ్వా నేనా? చెప్పు. చెప్పాలే. పట్టుదల లేదు. మన పట్టుదల ఏడుంటుంది తెలుసా? అందరం కలిసి ట్రిప్కి పోదామంటే పట్టుదల వస్తుంది. అందరం కలిసి అదేంద్ర తినడానికి మండియా? మండి అప్పుడు పట్టుదల వస్తుంది. హల్లెలూయా. మన పట్టుదల ఇంకేడ ఉద్యోగం కూడా మన పట్టుదల చాలా జాగ్రత్త. ఎందుకంటే జాబ్ పోతుంది మళ్ళా. అప్పుడు మాత్రం లేచి రెడీ అవుతాం. తిండి తిన్నా తినకపోయినా, టైం బ్రేక్ఫాస్ట్ చేసినా చెయ్యకపోయినా, లంచ్ చేసినా, మన డ్యూటీ టైంకి మనం పట్టుదల కలిగిపోతాం. ఎందుకో? లేకపోతే వాడు మనకున్న పట్టు, ఆ ఉద్యోగం అనే పట్టు మనకి లేకుండా చేస్తాడు. అవునా కాదా? చెప్పు. ఈరోజు నీకు ట్రైన్ జర్నీ ఉంది, లేకపోతే ఎడుకో ఊరికి వెళ్ళాలనుకుంటున్నావు, టైంకి 5 గంటల ట్రైన్, 6 గంటలకు పో. ఉంటుందా ట్రైన్ ఆడ? ఈ మధ్యలో ట్రైన్లు మరీ ఫాస్ట్గా ఉన్నాయి. 5:10 కంటే నేను ఒకసారి ఎక్కే ఇంటర్సిటీ 5:11కి ఏమంటే కదిలేస్తాను, ఉండట్లేదు అది. ఎందుకంటే వాడు అక్కడ రిపోర్టింగ్ చెప్పితే వానికి పడతాయి. వాడు పట్టుదల కలిగి పని చేయకపోతే వాడు ఉద్యోగం పోద్ది. మళ్ళీ టైం కాడ రిపోర్టింగ్ చేయాలండి. లేకపోతే ట్రైన్ క్రాసింగ్ ఉంటే ఆ టైంకి నువ్వు క్రాస్ అయిపోవాలి, లేకపోతే క్రాసింగ్ వస్తే 1 గంట ఆగాల్సి వస్తుంది. అవునా? ఈరోజు నీ ఉద్యోగం పట్ల పట్టుదల ఉంది, నీ వ్యాపారంలో పట్టుదల ఉంది, నువ్వు చేసే ఆటల వల్ల తినే తిండి కాడ అన్నిటికాడ పట్టుదల ఉంటుంది. కానీ దేవుణ్ణి సేవించే కాడ నువ్వు పట్టుదల కలిగి దేవుని దగ్గర రావట్లే. తల్లిదండ్రులు మొన్న ఇప్పుడు ఆరాధనకి పెద్దవాళ్ళు వస్తున్నారండి. ఆ కుంటేన వస్తున్నాడు. ఆయనకి ఏమంత పని? సురేష్ అని మన చర్చిలో కుంటాను, కాళ్ళు లేవు తెలుసా మీకు? మీ ఎదురు మధ్యలో కూర్చుంటాడు తెలుసా? ఆయన ఎందుకు వస్తాడండి? ఏ రోజైనా మిస్ అయ్యిందా? చూడండి, మీరు మిస్ అవుతారు కానీ ఏ రోజు మిస్ కాడు. పట్టుదల అది. కాళ్ళు నడవకు. మనకు చూడు, కాలు చిన్న బెనికితే, అన్న కాలు బెనికిందన్న అందుకే రాలేదు. మరి ఆయన కాలు ఇరిగింది, మరి ఆయన ఎట్లా వస్తుండు? కుంటోడు ఆయనే. నువ్వు కుంటోను అయినావా? అన్న మనసేం బాగాలేదన్న, నేను రాలేను. ఇంకో మహానుభావులు ఉంటాడు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంగ్లీష్ ఏమైనా చర్చి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్న, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్. నాకు ఇంట్రెస్ట్ లేదు చర్చికి రావడానికి. ఇక నీ బతుకు మీద దేవుడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్పు?
నా యుద్ధకు మీరు నా యుద్ధకు వచ్చినప్పుడే నేను మీ యుద్ధకు వస్తానన్నాడు దేవుడు. మీరు రాంది రాడు, రాను. కొంతమంది అంతే రారు, జీవితంలో చర్చికి టైంకి రారు. యుద్ధకు మీరు మళ్ళీ ఎడలా ఇటు తిరగాలి. నువ్వు ఆదివారం వస్తే ఎటు పడితే రోడ్ల పట్టు తిరగకు. రేపటికి రూపమే, మనకి మాత్రం రేపటికి ప్లానింగ్స్ కాదు, మనకి నెక్స్ట్ 2 months వరకు మన ప్లానింగ్స్ ఉంటాయి. హల్లెలూయా. రేపటికి రూపమే లేదు, అవునా? ఉన్న కాళ్ళు పూర్ణ హృదయంతో దేవుణ్ణి మన అన్నిటికీ షెడ్యూల్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం. కానీ ఆదివారం ఉదయం చర్చికి రావాలని ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నావా? నువ్వు చెప్పు నాకు. నైట్ 10 గంటలకు వండుకుంటే నేను ఒక 8 hours వండుకుంటే 6కి లేస్తాను. లేచి ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని, ఎక్కువ వద్దు, ఒక పావు గంట అర్ధగంట మీరు ఎప్పుడైనా ఆదివారం ప్రార్థన చేసుకుంటారా? ఆదివారమే చేసుకుంటారు. కొందరు ఆదివారమే చేసుకుంటారు, మిగతా రోజులు చేసుకోరు. హల్లెలూయా. వాళ్ళకి ఆదివారమే దేవుడు కావాలి, మిగతా రోజులు వద్దు. హల్లెలూయా. టేక్ ఎ యూటర్న్. నీ బండితో నువ్వు ఎన్ని టర్లు కొడుతున్నావు నాకు తెలియదు, కానీ ఎక్కడెక్కడి కొడుతున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు ఆయన దిక్కు యూటర్న్ చేసుకొని తిరగాలి. మళ్ళీ ఎలా సేవించాలి దేవుణ్ణి చూడు. ఎలా? పట్టుదల. 100, 120 స్పీడ్లో పోతా. ఆ పట్టుదల బాగుంటుంది. అన్న నేను చికెన్ తింటా, మటన్ తింటా, ఏం తింటా, పాయ తింటా, హెడ్ అంటే నా హెడ్ కాదు, మేకది, హెడ్ తింటా, వీలైతే ఆ మేక బోటు ఉన్న పేగులు అవి కూడా తింటా, బోటి అన్ని. ఆ పట్టుదల బాగుంటుంది. ఎక్కడ పట్టుదల ఉండాలి? దేవుణ్ణి సేవించే విషయంలో నీకు పట్టుదల